గచ్చిబౌలి హిట్ అండ్ రన్ కేసులో మృతుల సంఖ్య 2కు చేరింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న వెంకటరమణారెడ్డి హాస్పిటల్లో చికిత్స పొందుతూ చనిపోయారు. 2 రోజుల క్రితం నానక్రామ్గూడ రోటరీ సమీపంలో ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన కార్ బైక్ ని ఢీకొట్టడంతో దానిపై ప్రయాణిస్తున్న శివాని అక్కడికక్కడే మృతి చెందింది. తీవ్రంగా గాయపడ్డ శివాని స్నేహితుడు వెంకటరమణారెడ్డిని హాస్పిటల్కి తరలించారు. హైదరాబాద్కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కుమారుడు రాజవర్ధన్ ఈ ప్రమాదానికి కారణంగా గుర్తించారు. వారం క్రితమే లండన్ నుంచి వచ్చిన ఇతను అమెరికా నుంచి వచ్చిన తన మిత్రులని ఎయిర్పోర్ట్ నుంచి పికప్ చేసుకునేందుకు వెళ్లాడు. తిరిగి వస్తూ ఓవర్ స్పీడ్తో బైక్ను ఢీకొట్టాడు. చదువులో చురుగ్గా ఉండే శివాని ఇటీవలే క్యాంపస్ ఇంటర్వ్యూస్లో సెలెక్ట్ అయింది. మరికొన్ని రోజుల్లో ఉద్యోగంలో చేరాల్సి ఉంది. నానక్రామ్గూడ రోటరీ వద్ద జరిగిన హిట్ అండ్ రన్ కేసులో మృతుల సంఖ్య పెరిగింది. ఈ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వెంకటరెడ్డి అనే యువకుడు చనిపోవడం జరిగింది. దీంతో ఈ హిట్ అండ్ రన్ కేసులో మొత్తం 2 చనిపోయారు. ఆ కారు ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఇదే కారులో సాయి కైలాష్ అలియాస్ రాజవర్ధన్ అనే యువకుడు తన స్నేహితులు అమెరికా నుండి వచ్చిన సందర్భంగా అతను శంషాబాద్ కు వెళ్లి వాళ్ళని పికప్ చేసి తిరిగి వెళ్తున్న సందర్భంలో జేఎం గ్రూప్ ప్రాపర్టీస్ అండ్ విల్లాస్ 10 సంవత్సరాల ప్రస్థానం, 2000 మంది కస్టమర్ల మనసులో సుస్థిర స్థానం. నానక్రామ్గూడ రోటరీ వద్ద అతను ఒక 2-వీలర్ బైక్ ను ఢీకొట్టడం జరిగింది. ఆ బైక్ ను కూడా అతను పూర్తిగా తన రైట్ సైడ్ నుండే ఢీకొట్టాడు. ఆ ఢీకొట్టిన సందర్భంలో బైక్ పైన వెళుతున్న ఇద్దరిలో వెంకటరెడ్డి బైక్ నడుపుతున్నాడు. వెనకాల శివాని అని ఒక అమ్మాయి కూర్చొని ఉంది. ఆ అమ్మాయి సంఘటనా స్థలంలోనే చనిపోగా వెంకటరెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని వెంటనే అకొండాపూర్లో ఉన్న ఆసుపత్రికి తరలించారు. అక్కడ అతను 2 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ చనిపోయిన సంఘటన చోటు చేసుకోవడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన దాంట్లో మితిమీరిన వేగం, ర్యాష్ డ్రైవింగ్ కారణంగా పోలీసులు గుర్తించడం జరిగింది. ఎందుకంటే రైట్ సైడ్ లో అతను టర్నింగ్ వద్ద ఢీకొట్టినట్లుగా చాలా స్పష్టంగా మనకు తెలుస్తుంది. ఇదే బైక్ పైన వాళ్ళు ఇద్దరు వెళ్తున్న బైక్ను కూడా మనం చూడొచ్చు. బైక్ ఎంత దారుణంగా ప్రమాదంలో తుక్కు అయిపోయిందో మనం చూడొచ్చు. ఇదే బైక్ పైన వెంకటరెడ్డితో పాటు శివాని వీళ్ళిద్దరు కూడా వస్తూ ఉన్నారు. శివానినేమో తన నిజాం సాగర్ లో తన స్కూల్ మేట్స్ వాళ్ళకి సంబంధించిన ఒక గెట్ టుగెదర్ చోటు చేసుకోవడం జరిగింది. అక్కడికి వెళ్లి తిరిగి ఆమె రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన సందర్భంలో అర్ధరాత్రి కావడంతో తన స్నేహితుడైన వెంకటరెడ్డికి ఫోన్ చేసి తనని తన పీజీ దగ్గర వదిలేయాలంటూ కూడా ఆమె కోరడం జరిగింది. దీంతో అర్ధరాత్రి 1:50 ప్రాంతంలో ఆమెను ఇప్పుడు మనం చూస్తున్న ఇదే బైక్ పైన వెంకటరెడ్డిని శివానిని ఎక్కించుకొని బయలుదేరడం జరిగింది. వాళ్ళు నానక్రామ్గూడ రోటరీ దగ్గరికి వచ్చిన సందర్భంలో వెనుక నుండి వచ్చిన స్కోడా కారు మితిమీరిన వేగంతో వచ్చి నేరుగా వీళ్ళ బైక్ ని ఢీకొట్టడం జరిగింది. ఈ ఘటనలో వెనకాల కూర్చున్న శివాని ఎగిరిపడి తలకు తీవ్ర గాయాలు కావడంతో ఆమె అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. అలాగే వెంకటరెడ్డికి కూడా తీవ్ర గాయాలు కావడంతో అతన్ని ఆసుపత్రికి తరలించడం జరిగింది. దాదాపు 2 రోజుల పాటు చావు బతుకుల మధ్య పోరాడిన వెంకటరెడ్డి చివరికి అతను చనిపోవడం జరిగింది. దీంతో పోలీసులు ఇతని పైన హత్యా కేసు కూడా నమోదు చేయబోతున్నారు. ఎందుకంటే ముందుగా అతనికి సంబంధించి నోటీసులు జారీ చేయడం జరిగింది అతన్ని అదుపులోకి తీసుకున్న తర్వాత సాయి కైలాష్ ని. కానీ ఇప్పుడు మృతుల సంఖ్య 2కి పేరడంతో అతన్ని అరెస్టు చేసే అవకాశం అయితే మనకు కనబడుతుంది. సాయి కైలాష్ అతను కూడా అమెరికా నుండి వచ్చినట్టుగా చెప్తూ ఉన్నారు. కొద్ది రోజుల క్రితమే అతను కూడా రావడం జరిగింది. అతను ఒక సాఫ్ట్వేర్ కంపెనీ, షేర్లింగంపల్లికి చెందిన ఒక సాఫ్ట్వేర్ కంపెనీ యజమాని కొడుకు కూడా చెప్తూ ఉన్నారు. కాబట్టి ఈ వరుసగా ఇటీవల కాలంలో గత ఈ నెల రోజుల్లో దాదాపు 4 నుంచి 5కు పైగా కూడా హిట్ అండ్ రన్ కేసులు నమోదు కావడం జరిగింది. ఇష్టానుసారంగా వాహనాలను నడపడం, ఎదురుగా వస్తున్న ప్రాణాలని తీస్తున్న సందర్భాలు ఇటీవల జరుగుతున్న సందర్భం కనబడుతుంది. ఈ ప్రమాదాలు వరుసగా చోటు చేసుకోవడమే కలకలం రేపుతున్నాయి. ఎందుకంటే వాళ్ళ దారిలో వాళ్ళు వెళ్తుంటే వెనకాల నుండి మితిమీరిన వేగంతో వచ్చి ప్రమాదాలు చేస్తున్న సందర్భాలు ఎక్కువగా కనబడుతున్న నేపథ్యం ఉంది. కాబట్టి ఈ ఘటనలో ఇప్పుడు వెంకటరెడ్డి కూడా ఇవాళ చనిపోవడంతో పోలీసులు అతన్ని ఇవాళ అరెస్ట్ చేసే అవకాశం అయితే కనబడుతుంది. కెమెరామెన్ రాకేష్ తో రాధాకృష్ణ, ఎన్టీవీ, హైదరాబాద్.